ఆరాధన ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి స్తుతిద్దాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆమేన్ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం స్తోత్రం స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ ఆమేన్ లార్డ్ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ లార్డ్ ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన చేతులెత్తి అందరం ఆరాధిద్దాం ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన యేసయ్యా నీవే కదా నా ఆరాధన ఆరాధన అందరూ నోరు తెరిచి ప్రభుని ఆరాధిద్దాం థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ థ్యాంక్ యూ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి కళ్ళు మూసుకొని స్తోత్రం చెప్పండి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన
థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్. తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా స్తోత్రములు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్ముడా స్తోత్రములు చెల్లిస్తున్నా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా కృతజ్ఞతాస్తుతులు. మమ్మను ప్రేమించి ప్రభువా నీ పాద సన్నిధిలో సజీవుల సంఖ్యలో నిలిపినందుకు స్తోత్రం. జూన్ మాసం అంతా కాపాడి జూలై మాసంలో ఈ మొదటి పరిశుద్ధ దినంలో మీ నామాన్ని గణపరచడానికి సజీవుల సంఖ్యలో నిలిపినందుకు స్తోత్రం. జీవప్రాప్తులుగా చేసినందుకు స్తోత్రం. ప్రాణప్రాప్తులుగా చేసినందుకు స్తోత్రం. ఎందరెందరో కావాలని ఎందరెందరో అనుభవించాలని ఆశపడినా పొందలేని ధన్యతను మాకిచ్చావు. మీ సహవాసాన్ని బట్టి స్తోత్రం. మీ పరిశుద్ధ ఆత్మను బట్టి స్తోత్రం. మీ సన్నిధి భాగ్యాన్ని బట్టి స్తోత్రం. మీరిచ్చిన సత్య వాక్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, నిత్యరాజ్య సమృద్ధి ప్రవేశాన్ని బట్టి స్తోత్రం. మీరు చేసిన కార్యాలకు మేమేమిచ్చి మీ రుణం తీర్చలేం. అయినా నిన్న నేడు ఏకరీతిగా ఉండి అయ్యా శ్రేష్టమైన ఈవుల చేత మమ్మలను పోషిస్తున్నందుకు స్తోత్రం. మమ్మల్ని దాచినందుకు స్తోత్రం. మీ కౌగిట్లో కాచినందుకు స్తోత్రం. మీరు చేసిన కార్యాలకు మేమేమిచ్చి రుణం తీర్చలేం. కానీ యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించి ఆరాధిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరు గంభీరంగా ఒకసారి స్తోత్రం చెప్దామా? ఎందుకంటే పెద్దగా చెప్పలేరంటారా? చెప్పండి 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 చెప్పండి. స్తోత్రం చెప్పండి అంటే శుభ్రంగా నాకు అర్థమైంది. బరిగా తినొచ్చారా? ప్రభు సన్నిధానంలో ఉన్నప్పుడు మనం దేవుని స్తుతించడానికి ఎక్కడా వెనకాడకూడదు. ప్రభువుని ఆరాధించి గణపరచడానికి ఎవరి వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడకూడదు. ఎవరి మీద మన కనుదృష్టి పడకూడదు. నేను ప్రభు సన్నిధానంలో ఉన్నానన్న జ్ఞాపకం తప్ప ఇంకొకటి ఏమీ మన దగ్గర అసలు ఉండకూడదు అన్నమాట. మంచిది ప్రియులారా, మనం నేరుగా వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే సమయం చాలాగా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. అసలే కరెంటు పోయింది కదా, మనోళ్ళకి ఊపుకోవటం ఎక్కువైపోతాయి, ఊపుళ్ళు ఎక్కువైపోతాయి. కొద్దిసేపు మనం వాక్యం విందాం. చాలా క్లుప్తంగా నేను ముగిస్తాను. మనసు పెట్టి మీరు దేవుని వాక్యం వినాలని ప్రేమతో మీకు నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఆదికాండం బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని చదవాలని మీ అందరికి నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఆదికాండంలో 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం. దయచేసి త్వరగా వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. 12వ వచనం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 12, 13 వచనాలు మనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. తర్వాత అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయ పడిరి. దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. చెప్పండి, దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగాల్లో మనకు కనబడుతున్న వ్యక్తి మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి. దేవునికి స్నేహితుడు అని అంచబడిన అబ్రహామునకు కుమారుడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు మనందరికీ ఆయన పెద్దన్నయ్య అనొచ్చు. మనందరికీ ఆయన పెద్దన్నయ్య అనొచ్చు. ఎందుకని పాస్టర్ గారు అంటారేమో, అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయితే ఇస్సాకుకే కాదు కదా, మనకు కూడా తండ్రిగా. మొదటివాడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అయితే ఆ తర్వాత వచ్చిన వాళ్ళం, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు మనం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి.
అబ్రహాము కుమారుడైన ఈ ఇస్సాకును ఈరోజు పరిచయం చేస్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇతడు గెరారులో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఈ దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటానని చెప్తే ఆ దేశంలో ఉండి ఆ దేశంలో విత్తనం వేసి బాగా అతని యొక్క పంట అంట 100 అంతలుగా ఫలించిందంట. రెండవది, యెహోవా అతనిని ఆశీర్వదించాడు గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడంట. మూడవది, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు అభివృద్ధి పొందుచూ వచ్చాడంట. నాలుగవది, దేవుడు అతనిని క్రమక్రమంగా ఏం చేశాడంటే వర్ధిల్ల చేసి అభివృద్ధి పరిచాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి 12వ వచనంలో ఇస్సాకు ఆదేశమందున్నవాడు ఈ విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందెను. నంబర్ 1. రెండవది, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. మూడవది ఏంటంటే గొప్పవాడయ్యాడు. తర్వాత 4వది ఏంటంటే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. కాబట్టి అతడు ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలిష్తీయులు అతన్ని చూసి అతని మీద ఏం పడ్డారంటే అసూయ పడ్డారు. జాగ్రత్త ప్రియులారా, ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎంతగా ఉందంటే ఇస్సాకుకు శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు అతని మీద అసూయ పడే అంతగా. ఎవరు అక్కడ ఉన్నారో, స్థానికులుగా ఉన్నారో వారు అసూయ పడే అంతగా దేవుడు అతనిని ఆశీర్వదించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఏంటి ఇక్కడ అర్థం ఏంటి? దేవుడు ఏ కారణాన్ని బట్టి ఇస్సాకును దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు? వాస్తవంగా అది అనుకూలమైన కాలం అస్సలు కాదు. అనుకూలమైన కాలం కాదు అది. విత్తనం వేసి 100 అంతలు పొందిన కాలం అనుకూలమైన కాలం కాదు. అయినా ఏ కాలమైనా అన్నవైపు చూడండి, తలలు ఎవరు దింపొద్దు, అటు ఇటు ఆలోచించొద్దు. అందరూ తలలు పైకి లేపాలి. వాక్యం వినేటప్పుడు సేవకుని వైపు చూస్తూ వాక్యం వినాలి. అది మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెన. ఎవరు తలలు కిందకి దింపకూడదు. నేల ముఖం వేసుకున్నారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఒక జంతువు ఉంది, అది కిందకి తప్ప పైకి చూడదు. ఏదది? చచ్చేటప్పుడు దాన్ని కాల్చడానికి ఏం చేస్తారంటే కాళ్ళు 4 గట్టేసి ఒక బొంగును దూరిపి తిరగతిప్పుతారు, అప్పుడు పైకి చూసిద్ది. అది ఏందది? ఇప్పుడు బాగా గుర్తొచ్చింది మీకు. మనం అలా కాదు కాబట్టి కింద చూడకుందుము గాక. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. ఇస్సాకును దేవుడు ఎందుకు ఇంతగా ఆశీర్వదించాడు? అది కూడా ప్రతికూలంలో, అనుకూలంలో కాదు. అది ఏ కాలమైందైనా ఏ వ్యక్తి అయినా ఒక పంటను వేస్తే 100% లేకపోతే 100 అంతలుగా ఫలం ఫలించడం అనేది అసాధ్యమని చెప్పొచ్చు. వ్యవసాయం తెలిసిన వాళ్ళని ఇప్పుడు వెళ్ళి అడగండి. వ్యవసాయం ఎప్పుడో దండగన్నారు, ఇప్పుడు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు. విత్తనాలు నాటుతున్నారు కానీ అనుకున్నంత ఫలం వస్తుందని అస్సలు ఎక్కడా కూడా ఆశ రైతులకు కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ లేదు. కొంతమంది అందుకే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే పంట పెట్టుబడి కూడా రాక. చెప్పండి, పంట యొక్క పెట్టుబడి కూడా రాక, దానికి చేసిన అప్పులు తీర్చలేక కొంతమంది అర్ధంతరంగా కాలాన్ని ముగిస్తున్నారు. కానీ ఇస్సాకు వేసిన పొలంలోనంట ఎంత ఫలం వచ్చిందంట, ఎంత పండిందంట? 100%, అంటే 100కు 100% పండటం ఏ కాలమైనా అసాధ్యం. కానీ ఇస్సాకు పండించిన కాలం ఏ కాలం అంటే కరువు కాలం. ఏ కాలం అంటే కరువు కాలం. అంటే ఎంతో కష్టం, కన్నీరు, ఇబ్బంది. ఆహారం ఉండదు కరువు అంటే, వర్షం నీళ్లు ఉండవు కరువు అంటే, ఎడు చూసిన ఇబ్బంది, సమస్యలు, విలాసవంతమైన జీవితం చేయడానికి ఉండని పరిస్థితులు. ఆ కాలంలో దేవుడు అతనితో మాట్లాడాడు, నువ్వు ఇక్కడే ఉండు, ఈ దేశంలోనే ఉండు, నేను నీకు తోడై ఉండి ఆశీర్వదిస్తానంటే దేవుని మాట విన్నటువంటి ఇస్సాకు ఆ దేశంలో ఉండి విత్తనం వేస్తే ఆ సంవత్సరం అంట 100 అంతల ఫలం పండిందంట. 100 అంతలుగా పంట పండి 100 అంతల ఫలం అతను చూడగలిగాడు. నేను అడుగుతున్నాను, 100 అంతల ఫలం మేము పొందాలనుకుంటున్నాం అన్న వాడి చేతులు ఎత్త. 100 అంతలు అంటే
99% కూడా రాజీ పట్టలేదు. అంటే 99 దాకా వచ్చి ఆ ఒక్కటి మన వల్ల కాదని అనుకోవట్లేదు. నాకు 100% కావాలన్నట్టుగా కావాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. 100 ఫలం నేను పొందాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయితే ఇస్సాకులో ఏముంటే అలా ఆశీర్వదించాడో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. అందరూ ఆమేన్ చెప్పండి. తర్వాత రెండవది ఏంటంటే, ఆ మనుష్యుడు దేవుని చేత ఏం చేయబడ్డాడంటే ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదం పొందాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, ఇస్సాకులో ఏం చూడాలి అని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. తర్వాత అతడు గొప్పవాడయ్యాడంట. అతడు క్రమక్రమంగా గొప్పవాడగు వరకు అభివృద్ధి పొందాడట. ఈ 4 లక్షణాలు ఆశీర్వాదకరమైన జీవితం ఇస్సాకులో మనం చూస్తే, అది మనం అనుభవించాలంటే ఎలా సాధ్యం అంటే ఇస్సాకును చూసి నేర్చుకుంటే సరిపోద్ది. ఇస్సాకులో ఉన్న లక్షణాలు మనం అలవర్చుకుంటే మనకు కూడా అదే ఆశీర్వాదాన్ని పొందగలం. ప్రతికూలత, అనుకూలత, కరువు కాలం అనండి. ఏ కాలం? కరువు కాలం. కరువు అంటే ఆర్థికంగా లోటే, కరువు అంటే ఎటు చూసినా లోటే. కానీ ఆ కాలంలో ఇత్తనం వేస్తేనంట ఇస్సాకుకి 100 ఫలం పొంది. అంటే ఇంపాసిబుల్. వ్యవసాయం చేసే వాళ్ళు మీరు అడగండి, ఏ కాలమైనా 100% ఫలం వస్తుందా అంటే రాదనే చెప్పాలి. వస్తుందా? అది కూడా కరువు కాలంలో వస్తుందా? వర్షాలు పట్టలేదు బాబు, 100 ఫలం వస్తుందా? కానీ ఇస్సాకు చేను మాత్రం ఎంత పండిందంటే 100% పండింది. ఎలా సాధ్యమైంది? వాక్యం చెప్తుంది, ఆ మనుషుడు దేవుని చేత ఏం చేయబడ్డాడంటే ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఆ వ్యక్తి ఏమయ్యాడంటే గొప్పవాడయ్యాడు. అందరూ చెప్పండి, ఏమయ్యాడు? మేము మా కుటుంబాలు గొప్పగా ఉండాలనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మేము బాగా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను ఆలోచించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక సంఘటన చెప్దామని నేను అనుకుంటే ప్రభు అన్నాడు, రోజు కీర్తనల గ్రంథం చెప్పకపోతే ఇంకోటి చెప్పకూడదా అన్నాడు. ప్రభా, నాకు నువ్వు ఇస్తే చెప్తాను నాయనా, నువ్వే చెప్తున్నావు అనుకో, నేను ఇదే చెప్తున్నానంటే ఇదిగో ఇది చూడని నా కళ్ళ ముందు దీన్ని పెట్టాడు. అందుకే కీర్తన పక్కన పెట్టాను ఈరోజు. ఏంటి ప్రభా, నాతో మాట్లాడు ముందు, తర్వాత నేను వాళ్ళతో మాట్లాడతాను ప్రభా. ఇది సాధ్యం కావాలంటే నువ్వు నాతో మాట్లాడమని అడిగితే మాట్లాడతారా? బైబిల్ పట్టుకో అన్నాడు. బైబిల్ చూస్తూ ఉంటే ఇదివరకు అన్నాడు కనపడని విషయాలు నాకు కనపడ్డాయి. కొత్త విషయాలేం కాదు, బైబిల్లో ఉన్న విషయాలే, కానీ మనం కొత్తగా వింటాం అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు వినే మంచి మనసు ఉంటే ప్రతిరోజు దేవుడు కొత్తగా మాట్లాడతాడు. ఒకే వాక్యం మీద అనేక రీతులుగా మాట్లాడతాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. మీరు నిద్రపోయినా పర్వాలేదు, ఆ కిటికీ మాత్రం తీయండి, కిటికీలు తీయండి, ఆ కిటికీలు తీయండి. గాలి రావట్లేదు, అసలుకే ఈ ఊపుళ్ళు ఎక్కువైపోతున్నాయి ఇక్కడ. సంపూర్ణంగా కిటికీలు తీసి గాలి రావడానికి మీరు సహకరించండి. నాయన బయట ఉన్న వాళ్ళు కొద్దిగా కిటికీ కొద్దిగా తప్పించండి, బయటకు వచ్చి మళ్ళీ తర్వాత ఆ కుర్చీలు అడ్డం పెట్టు. అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఏ కారణం చేత, ఎందును బట్టి దేవుడు ఇస్సాకును, ఒక మాటలో చెప్పాలంటే తన దగ్గర, అంటే తనే ఆ దేశంలో పరవాసిగా ఉన్నాడు, గెరారు దేశంలో పరవాసిగా ఉన్నాడు. ఆ రోజులు ఏ రోజులంటే కరువు వచ్చింది కదా అని ఇస్సాకు ఏమనుకుంటున్నాడంటే ఐగుప్తు దేశం వెళ్దాం అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్దాం? కొన్నిసార్లు కరువులు వచ్చినప్పుడు ఈ ఊరు కాకపోతే ఆ ఊరు, ఆ ఊరు కాకపోతే ఏదో ఒక ఊరు వెళ్ళి కొన్నాళ్ళు బతకాలి కదా అనుకుంటాం. ఈ ఊరు కాకపోతే ఏ ఊరైనా వెళ్ళి పనులు చేసుకోతాం. మన వాళ్ళు కొంతమంది పచ్చాకి వెళ్తారు చూసారా, కొంతమంది. అందరూ అనలేదు కదా, మీరు ఎందుకు అక్కడ చూస్తున్నారు? పర్వాలేదు చెప్పండి. కొంతమంది బయలుదేరి పనికి వెళ్తారు, 1 సంవత్సరం ఉంటారు అక్కడ కూడా. ఎందుకంటే కరువు అనుకున్న పరిస్థితుల్లో కొన్నాళ్ళు అక్కడికి వెళ్తే బాగుంటుందేమో. కొన్నిసార్లు నాకు తెలిసిన, మేము చిన్నపిల్లలప్పుడు కూడా ఈ కోయర్రపాలెం అటు వెళ్ళి 10 రోజులు కలుపులు తీయడానికి, లేకపోతే ఇంకొక ఊరు వెళ్ళి పాలపత్తి వైపు వెళ్ళి పత్తి తీయడానికి, అలా 10 రోజులు ఉండి వచ్చేవాళ్ళు అక్కడ. ఎంతమందికి గుర్తుందా అనుభవం? మీకు అసలు ఏం తెలియదా? అవును, ఏం తెలుస్తుంది? రాత్రిపూట పత్తి మిల్లుకి వెళ్ళడం తప్ప ఇంకొకటి తెలియదు మనకి. స్తోత్రం చెప్పరే. కానీ అది కూడా తెలీదా? లేగటం, సర్దుకోవటం, పరిగెత్తడం, నడుచుకో. సిటీ బస్సులు ఉండేవి అప్పుడు, సిటీ బస్సులు ఉండేవి, కట్ట మీద హాల్టింగ్. హల్లెలూయా. చాలా మందికి జ్ఞాపకాలు వస్తున్నట్టుండే ఇప్పుడిప్పుడే. సాయంత్రం అయితే క్యారేజీలు పెట్టుకొని పరిగెత్తేవాళ్ళు. ఇక్కడ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి బతుకుదాం అనే ఆలోచన. ఇప్పుడు కరువు కాలం అయితే కరువు కాలంలో ఎలా బతకాలి? కాబట్టి ఒక ఆలోచన ఏంటంటే ఇస్సాక్కి ఐగుప్తు దేశం వెళ్ళి జీవించవచ్చా, జీవిద్దామా, అయ్యో ఐగుప్తు దేశం వెళ్ళి కొంతకాలం ఉందామా అని తను అనుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, లేదు లేదు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళడానికి వీలు
లేదు. ఇక్కడ కరువు ఉందయ్యా అంటున్నాడు ఇస్సాకు. ప్రభు అంటున్నాడు, కరువు ఉన్నా సరే నువ్వు ఈ దేశంలోనే ఉండు, పరవాసిగానే ఉండు, పర్వాలేదు, నేను నీకు తోడై ఉంటాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇస్సాకు ఆలోచన ఏంటంటే, కరువు ఉంది కాబట్టి కొన్నాళ్ళు వేరే దేశానికి వెళ్ళి అక్కడుండి నేను పోషించబడిన తర్వాత మళ్ళీ రావచ్చు కదా అనుకుంటున్నాడు. అక్కడికి వెళ్తే ఆహారం ఉంటుంది కదా, అక్కడికి వెళ్తే సమృద్ధి ఉంటుంది కదా అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, గెరారులోనే ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని. ఇస్సాకు ఆ దేశంలోనే ఉండి విత్తనం వేస్తే ఎంత పంట పండిందంటే 100 అంతలు పంట పడింది. అక్కడ ఉన్నటువంటి ఆ ఫిలిష్తీయులు ఇస్సాకు మీదంట అసూయపడ్డారంట. నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అసూయపడేంతగా నన్ను ఆశీర్వదించాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నా మాట అర్థం అవ్వలేదా? నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నన్ను చూసి, నా ఆశీర్వాదాన్ని చూసి ఏం పడాలి? ఒళ్ళు కొరుక్కోవాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా. నాకు అనుభవమే అది. హల్లెలూయా. నాకు అనుభవమే అది. నేను అనుభవించాను, నేను చెప్పగలను. నా దేవుడు నన్ను అలా చేశాడు. ప్రియులరా, ఒక మాట నిజం. ఇస్సాకు జీవితాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఇంజనం పళ్ళ నేను అడుగు పెట్టేటప్పుడు ఎలా వచ్చానో తెలుసా అండి? గులాబీ కలర్, పింక్ కలర్ క్యారీ బ్యాగ్, అరటికాయలు ఇచ్చినప్పుడు, ఇడ్లీలు తీసుకున్నప్పుడు ఇస్తాడే ఆ క్యారీ బ్యాగ్. ఆ క్యారీ బ్యాగ్లో ఒక ప్యాంటు, 2 చొక్కాలు ఉండే. రెండో చొక్కాకి 2 ప్యాంటు లేక గాంధీ పార్క్ దగ్గర, గుంటూరులో గాంధీ పార్క్ దగ్గర ఫుట్పాత్ మీద బళ్ళు ఉంటాయి చూసారా, ఆ బళ్ళ మీద ప్యాంటు ఒకటి కొనుక్కున్నాను నేను. అది కూడా 50 రూపాయలకి సెకండ్ హ్యాండ్ ప్యాంటు కొనుక్కున్నాను, నాకు బాగా గుర్తు. అలా వచ్చాను నేను వింజనం పడు. నిజం అది. ఈ ఆలోచన మీకేం అర్థం అవుతుంది? అలా వచ్చాను నేను. ఇప్పుడున్న పరిస్థితిని చూసి పళ్ళు కొరుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరు అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. లేరు అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎట్టొచ్చాడు వీడు ఎట్టొచ్చాడు. చాలామంది పళ్ళు కొరుక్కోవడానికి ఇది కారణం అనమాట. చాలామంది ఎట్టొచ్చాడు, వీడు ఎట్టొచ్చాడు. నేను వచ్చిన మాట నిజమే. దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, ఒక ప్యాంటు, 2వ ప్యాంట్ లేదు, ఆ మాట నిజం. 2వ ప్యాంటు ఫుట్పాత్ మీద బండి మీద కొనుక్కొని నేను వచ్చాను. స్థానికంగా ఉండే వాళ్ళకి ఆశీర్వాదం లేదు. అక్కడ ఇస్సాకును చూసి వాళ్ళు ఏం పడ్డారంటే అసూయపడ్డారు. ఆ మధ్య ఒక సన్నుగుడు ఏంటంటే, వీడికి కారా, మేమేమో కింద నడవాలా, వాడేమో కారులో తిరగాల. నేను ఎప్పుడెవరిని చేయి దాపలేదు అలాగని. పోనీ ఆయన ఏమన్నా 100 రూపాయలు ఇచ్చాడంటే అస్సలు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా అనుభవం గుర్తొచ్చింది నాకు. దేవుడు నిశ్చయంగా మాట ఇస్తే ఆయన మాట తప్పడో, కానీ ఆయన అభిషేకం నీ తల మీద ఉండాలి. చెప్పండి, ఆయన అభిషేకం నీ తల మీద ఉండాలి. ఆయన వాగ్దానాన్ని నువ్వు పట్టుకొని ఉండాలి. ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్న దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆనాడు ఇస్సాకును చూసి ఫిలిష్తీయులు ఏం పడ్డారంటే అసూయపడ్డారు. అంతగా ఆశీర్వదించాడు. నిన్ను కూడా దేవుడు చేయగలడు. కానీ ఇస్సాకులో ఒక 4 లక్షణాలు చెప్తాను. చాలా ఉన్నాయి కానీ ఒక 4 లక్షణాలు షార్ట్గా చెప్తాను. ఎందుకు దేవుడు ఇస్సాకును అంతగా అభివృద్ధి చేసి ఆశీర్వదించాడు, ఫిలిష్తీయులు అసూయపడేలాగా ఎందుకు దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు, అభివృద్ధి పరిచాడంటే, నంబర్ 1, మొదటిది, అతని శరీరంలో సున్నతి సంబంధమైన నిబంధన ఉంది. అందరూ చెప్పండి ఈ మాట. సున్నతి సంబంధమైన నిబంధన ఉంది. చిన్నప్పుడే, ఒక మాటలో చెప్పాలంటే 8వ దినాన్న ఇస్సాకు ఏం చేశారంటే సున్నతి చేశారు. సున్నతి ఎందుకయ్యా అంటే దేవుని నిబంధనకు గుర్తు. అనండి, నిబంధనకు గుర్తు. మీ శరీరంలో నా నిబంధన ఉండాలన్నాడు ప్రభు. అనండి, మీ శరీరంలో అబ్రహాముతో చెప్పాడు, తన తండ్రి అయిన అబ్రహాముతో చెప్పాడు, మీ శరీరంలో నా నిబంధన ఉండాలని, నా నిబంధన ఉండాలి మీ శరీరంలో అన్నాడు. దేవుని పిల్లలమైన మనం దేవునికి ప్రతిష్ఠితులం కావాలి. మొదట మన దేహం దేవునికి ప్రతిష్ఠితం అవ్వాలి. అతనికి సున్నతి చేశారు 8 దినాలకు. ఆ సున్నతి సంబంధమైన నిబంధన గుర్తు ఇస్సాకు దేహంలో ఉంది. అనండి, ఇస్సాకు దేహంలో ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ఎందుకు ఇస్సాకులాగా మనం ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నామంటే, దేవుని నిబంధన మన శరీరంలో ఉందని చెప్పగలమా? దేవుని నిబంధన నా శరీరంలో పనిచేస్తుందని చెప్పగలవా నువ్వు? దేవుని గురుతు నా శరీరంలో ఉంది, దేవునికి నేను అప్పగించబడిన వ్యక్తిననే తీర్మానం నీలో ఉందా? నీ దేహంలో ఉందా?
రక్షణ అయితే పొందాము కానీ, మారు మనసు అయితే పొందాము కానీ, బాప్తిసం అయితే పొందావు కానీ, దేవుని నిబంధన సంబంధమైన గురుతు నీ దేహం మీద ఉందా? నీ దేహం దేవునికి ప్రతిష్ఠింపబడిందా? ప్రభువే చెప్పాడు, అతనికి సున్నతి చేయించు 8వ దినాన్న. 8వ దినాన్న సున్నతి చేయబడిన తర్వాత అతడు దేవునికి ఏం చేయబడినట్టు అంటే ప్రతిష్ఠితుడైనట్టు. అతని దేహంలో దేవుని నిబంధన గుర్తు ఒకటి ఉంది. నా బిడ్డ అని చెప్పుకోవడానికి ఒక గుర్తు ఉంది. అప్పుడైతే సున్నతి చేశారు, ఇప్పుడైతే మనం బాప్తిసం పొందుతున్నాం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. బాప్తిసం పొందిన ఆ తాలూకా లక్షణాలు మనలో కనబడుతున్నాయా? నేను దేవునికి అంకితం చేయబడిన తర్వాత బాప్తిసం తీసుకున్నాను అనే గుర్తు మనకుందా? మన దేహంలో దేవునికి సమర్పించబడిన లక్షణాలు ఉండాలి. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు నిన్ను. కరువు కాలమైనా ఇస్సాకును ఆశీర్వదించాడే దేవుడు. ఇబ్బందుల కాలంలో ఇస్సాకును ఆశీర్వదించాడే దేవుడు. దేవుడు మాట తప్పడు కదా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా, చెప్పి చేయకుండాటకు ఆయన నరపుత్రుడు కాడు కదా. మాట ఇచ్చి నెరవేర్చకుండాటకు ఆయన మానవుడు కాడు కదా. నీ పక్కన ఉన్న వాళ్ళు పళ్ళు కొరుక్కునే అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసూయ పడేలాగా ఆశీర్వదిస్తాడు. ఇంపాసిబుల్ అనుకున్న టైంలో ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించడు? కానీ మన జీవితంలో అలా జరగకపోవడానికి ఈ 4 విషయాలు లోపాలు. మొదటిది, మన దేహంలో దేవునికి సంబంధించిన లక్షణాలు కనబట్టలేదు. దేవునికి సంబంధించిన గురుతు అనండి, దేవునికి సంబంధించిన గురుతు. మనం బాప్తిసం తీసుకున్నామన్న గురుతు, రక్షణ పొందామన్న గురుతు ఎంతమందికి తెలుస్తుంది? ఈనాడు దేవుని భయం ఏది? నేను బాప్తిసం తీసుకున్న వ్యక్తి, నా దేహం దేవునికి సమర్పించబడిందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రక్షణ పొందిన వాళ్ళల్లో నా దేహం దేవునికి సమర్పించాను, బాప్తిసం తీసుకున్నప్పుడు ఇక మీదట జీవించేవాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తాడని చెప్పావు కదా. ఎన్నిసార్లు నీ శరీరాన్ని లోకానికి అప్పగించావు, పాపానికి అప్పగించావు, శరీర సంబంధమైన మాలిన్యానికి అప్పగించావు. దేవుని సంబంధమైన గుర్తు ఎక్కడుంది నీ శరీరంలో? దానికి నువ్వు దేవునికి సమాధానం చెప్పగలవా? ఒకసారి బాగా ఆలోచించండి దేవుని పిల్లలు ఈ విషయాన్ని. దేవుని నిబంధన సంబంధమైన గుర్తు ఎక్కడుందంటే ఇస్సాకు దేహంలో ఉంది. చెప్పండి, ఇస్సాకు యొక్క దేహంలో ఉంది. మీకు అర్థం అవుతున్నాను. సున్నతి అంటే ఏంటంటే, ఇదిగో గోప్యాంగ చర్మాన్ని ఆ దినాల్లో సుంతి అంటారు కదా, అలాగా దాన్ని కట్ చేసేవాళ్ళు. అది నా నిబంధనకు గుర్తు వాళ్ళ దేహంలో ఉండాలని ప్రభు చెప్పాడు. ఈరోజు మనం దేవునికి అది అప్పుడు వారు పొందిన సున్నతి ఇప్పుడు మనం తీసుకుంటున్న బాప్తిసానికి సాదృశ్యం అన్నమాట. కానీ అలా బాప్తిసం పొందిన చిహ్నం, ఆ గుర్తు మనలో ఎక్కడ పనిచేస్తుంది? పనిచేస్తే దానికి అంకితంగా బ్రతుకుతున్నామా? అలాగా సమర్పించబడ్డాడు ఇస్సాకు. నంబర్ 2. రెండవది ఏంటంటే, ఇస్సాకు జీవితంలో ఏ పని చేసినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణం రెండవది ఏంటంటే ప్రార్థన. అందరూ చెప్పండి, ఏంటది? ప్రార్థన. అందరూ చెప్పండి, వినపడలా? ప్రార్థన. ఏ విశ్వాసి ప్రార్థన చేసే వ్యక్తి అవుతారో, ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో అక్కడ సాతానికి అసలు అవకాశం ఉండనే ఉండదు, అపవాదికి అసలు చోటు ఉండనే ఉండదు. ఈనాడు ప్రార్థన నా ఇంట్లో ఉందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉదయాన్నే లేచి మా ఇంట్లో ప్రార్థన జరుగుతుందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన పూర్తిగా కొరవైపోతా ఉంది, పూర్తిగా తక్కువైపోతా ఉంది. అసలు ప్రార్థన కనబట్టలేదని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఒకవేళ చేసిన తూతు మంత్రంగా, యేసయ్య పగలంతా కాపాడు, రాత్రి కూడా కాపాడు, సుఖ నిద్ర దయచేయి, బంగారు పాదాలు కాపుదలుగా ఉంచు, ఆమె చేసుకునే ఓపిక లేదో, చేసే అవకాశం కూడా లేదో, పరిస్థితులు అసలు ప్రతికూలంగా లేవు. ఎంతమంది అరవిడిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు చెప్పండి. దావీదు ఒక మాట చెప్పాడు, మీకు గుర్తుందా? 5వ కీర్తన 3వ వచనంలో ఏమన్నాడో తెలుసా? 5వ కీర్తన 3వ వచనంలో దావీదు ఏమన్నాడో తెలుసా? యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. అందరు చెప్పండి, ఉదయమున నా కంఠస్వరము నీకు. అందరు చెప్పండి, నాకు వినపడలా. ఉదయమున నా కంఠస్వరము నీకు. ఎంతమంది స్వరం దేవునికి వినబడుతుంది? నా స్వరం దేవునికి వినిపిస్తున్నానని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. అక్కడ ఇంకొక మాట కూడా చెప్పాడు. అక్కడ ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని
సిద్ధము చేసి కాచి ఉంచుతాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఉదయమున నా ప్రార్థన కాచి నీ సన్నిధిలో సిద్ధంగా ఉంచారు. ఒక పెద్ద లిస్టును తీసుకొస్తున్నాడు. ప్రభువా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానయ్యా అని దేవునికి తన్ను తాను అప్పగించుకుంటున్నాడు కీర్తనకారుడు. అదే పని అంతకు ముందు నుంచి మన పితరుడైనటువంటి అబ్రహాము కుమారుడు ఇస్సాకు చేస్తున్నాడు. దయచేసి 2-3 మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు చూడండి. ఇస్సాకు సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని మాట్లాడిన తర్వాత అతడికి దేవుడు ఒక భార్యను అనుగ్రహించాడు. అతనికి వాగ్దానం చేసినటువంటి, తండ్రితో వాగ్దానం చేసినటువంటి వాగ్దానపు నెరవేర్పుగా అదిగో తన యొక్క బంధువుల్లో నుండి అతనికి భార్యగా తీసుకొస్తున్నాడు తన సేవకుడైనటువంటి ఎలియాజరు. 62వ వచనం, ఇస్సాకు బైర్లహరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చుచుండెను. సాయంకాలాన ఇస్సాకు ఎక్కడికి వెళ్తున్నాడంట? వినపళ్ళ పొలంలోకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? వింటున్నారా వాక్యాన్ని? నేను చెప్తా ఉండేది ఒకటైతే ఇంకొకటి మీరు ఆలోచించండి. పాస్టర్ గారు అట్టన్నాడే, అసలు దాని గురించి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టండి, వాక్యంలోకి రండి. మీ మనసు వాక్యం మీద ఉండనివ్వండి, వాక్యం మీద నిలపండి. వాక్యాన్ని జాగ్రత్తగా గమనించారా? ఇస్సాకట సాయంకాలం ఎక్కడికి వెళ్తున్నాడంటే పొలంలోకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అయ్యా ఇస్సాకు పొలానికంటే? ధ్యానింప వెళ్తున్నాడు అని. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఇస్సాకులో ఉంది. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? ఏకాంతంగా గడుపుతున్నావా? ప్రభువా నా కుటుంబ పరిస్థితులు ఇయ్యి, నా వ్యక్తిగత స్థితి ఇది. అప్పటికి తనకి ఇంకా వివాహం కాల. అప్పటికి వాళ్ళ తల్లి చనిపోయి ఉంది. దుఃఖంలో ఉన్నాడని రాయబడింది. అమ్మా చెప్పండి, దేంట్లో ఉన్నాడు? దుఃఖంలో ఉన్నాడు. దుఃఖంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం మనం నేర్చుకున్నావా? ప్రార్థన చేయడం మనం నేర్చుకున్నామా? ఇస్సాకు జీవితంలో ఇంత గొప్ప ఆశీర్వాదానికి కారణం రెండవది ఏంటంటే ప్రార్థనా జీవితం. సాయంకాలం అయితే పొద్దుగూకితే ధ్యానింప వెళుతున్నాడు. వాస్తవంగా అప్పుడు తన భార్య తీసుకొచ్చే టైము, ఆ టైంలో భార్య కొరకు ఎదురు చూడాలి. ఎట్నుంచి నా భార్య వస్తుందా అని ఎదురు చూసే టైం అది. తన సేవకుడైనటువంటి ఎలియాజరు ఎక్కడికి వెళ్ళాడంటే లాబాను దగ్గరికి వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? తన భార్యను తీసుకొస్తున్న వేళ ఎవరి మీద ఉంటుంది ఆలోచన? దేని మీద ఉంటుంది చెప్పండి? ఇంకా సేపటికి భార్య వస్తుందండి, ఆలోచన ఎక్కడ ఉంటుంది? మీకు అర్థం కావట్లేదా? పెళ్లి మీకు అవుతుంది అనగా ఆలోచన ఎక్కడ ఉంటుంది? ప్రార్థన చేసుకుందామని ఉంటుందా? ప్రార్థన చేసుకుందామని ఉంటుందా? మోకరించి ప్రార్థన చేసుకుంటా దేవుడు నా జీవితాన్ని ఏం చేయబోతున్నాడా అని ఉంటుందా? ఎన్నో ఊహలు ఉంటాయన్నమాట, ఎన్నో కళలు ఉంటాయన్నమాట. కాసేపటి తర్వాత ఇంకొక రోజులో నా పెళ్ళి అయిపోతుంది కాబట్టి ఆ పెళ్ళైన నా జీవితం ఎలా ఉండాలో, ఎన్ని రకాలుగా ఉంటుందో, ఎన్నెన్నో ఆలోచనలు మనిషిలో ఉంటాయి కదా. కానీ ఇస్సాకు ఆలోచన ఎక్కడుందంటే పొలంలో ధ్యానం మీద ఉంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలియాజరు తీసుకొచ్చి అప్పగించాడు. అయ్యా ఇదిగో అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పి అప్పగించాడు. ఆమెను సారాయి గుడారంలోకి తీసుకెళ్లిన తర్వాత దుఃఖ నివారణ పొందాడంట. అందరూ ఆమెను చెప్పండి. తర్వాత వివాహం అయింది, కానీ వివాహం అయినా కొన్నాళ్ళ దాకా ఆమె గుడ్రాలుగానే ఉంది, పిల్లలు పుట్టలేదు. ఎంత సమస్యను ఎదుర్కొన్నాడో తెలుసా అండి ఇస్సాకు? అందరు నా వైపు చూడండి. ఎంత అవమానకరమైన స్థితిని ఎదుర్కొన్నాడో తెలుసా ఇస్సాకు? కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళకి తెలుసు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. వాళ్ళ బాధ ఎవరు చెప్పలేరు. దుఃఖాన్ని మింగుతూ ఉంటారు, అంత బాధ ఉంటుంది వాళ్ళకి. ఇస్సాకు కూడా అలాంటి ఫేస్ చేశాడు అనమాట, అలాగే ఎదుర్కొన్నాడు అనమాట. అయ్యో నాకు సంతానం లేరే, నాకు సంతానం లేరే. ఆ టైంలో ఏం చేశాడో తెలుసా ఇస్సాకు? ఎక్కడ పెద్ద డాక్టర్ ఉన్నాడా అని ఎంక్వైరీ చేయలే, ఎక్కడ కొత్త గైనకాలజిస్ట్ ఉన్నారా అని ఎంక్వైరీ చేయలే. మరి ఏం చేశాడు? రండి 25వ అధ్యాయంలోకి రండి. 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయన. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. చెప్పాలి 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 గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు చేసిన పని ఏంటి? వివాహం జరిగినప్పుడు, తల్లి మరణించినప్పుడు, వివాహం జరుగుతుందనగా ఎంతో, ఒక పక్క తల్లి చనిపోయిందనే బాధ, ఇంకొక పక్క వివాహం. సంతోషంగా ఉండాలి, కానీ దేవుని సన్నిధిలో పొలంలో ధ్యానం చేస్తున్నాడు ఇస్సాకు. రెండవ లక్షణంలో మనం వెళ్ళక ముందు ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. రెండవది, వివాహమైన పిల్లలు ఇంకా కలగలేదు. గొడ్రాలని ఎంచబడింది ఇస్సాకు యొక్క భార్య రెబెకాను గురించి. ఆ టైంలో ఇస్సాకు మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, డాక్టర్లు ఎక్కడున్నారని ఆలోచించలేదు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవునికి ప్రార్థన
చేశాడు, ప్రభా నా భార్య గొడ్రాలుగా ఉంది నాయన, నింద భరించలేకపోతున్నాను, అవమానాన్ని భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నానని దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఇసాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవుడు గంభీరంగా స్తోత్రం చెప్పండి. రెబ్కా గర్భవతి ఆయన అని చదువుతున్నాం. సమస్యల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కనిపెట్టామా? ఏ కుటుంబంలో సమస్యలు లేకుండా ఉంటాయి? నా కుటుంబంలో ఏ సమస్య లేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ సమస్య నా కుటుంబంలో లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు? అన్ని సమస్యలు మన కుటుంబాల్లో ఉంటాయి, ఉండక మానవు. కానీ ఎప్పుడైనా ఇలాగ దేవుణ్ణి ఆశ్రయించావా? దుఃఖంలో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చాలా విలువైంది. ప్రార్థనలో దేవుని ఆశ్రయించడం చాలా విలువైంది. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటే ఆ కుటుంబం దేవునికి దగ్గర అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేచినప్పుడు మన గృహాల్లో ప్రార్థన వినబడాలి. విన్నప్పుడు సంతోషంగా తలలూపుతున్నాం, కానీ మందిరం గడప దాటితే మళ్ళీ ఆ వాక్యం పనిచేయట్లేదు. మనుషుల్లో జ్ఞప్తి కూడా ఉండలేదు. రాత్రి చెప్పాను, ప్రార్థన పాస్టర్ గారిది మన దారి అనండి, మన దారి అనండి. బయటికి వెళ్తే ఎవరి దారి వారిది. ఇక ఏ ఆలోచన మనకు పనిచేయదు. ఏ నిర్ణయం మనలో ఉంటుందో అటువైపే. వెనక్క గోడ చూడడం, మారగబట్టుకొని పోద్ది ఒక ఎద్దు, దాన్ని వెనక్క తిప్పడం ఎవరి చేత కాదు. అలాంటి స్థితి మంది. ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని బోధలు విన్నా మారని స్థితి, దేవుని చిత్తానికి అప్పగించుకోని స్థితి. ఇదిగో చూడండి ప్రియులరా, ఇస్సాకు అలా చేయడం లేదు. ఇస్సాకు కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. కారణం ఏంటి అంటే ప్రార్థనా జీవితం. అంతేకాదు, తర్వాత దేవుడు అతని యొక్క తండ్రి కాలంలో మరి బావులు తవ్వించాడు అబ్రహాం. అందరి వైపు చూడండి. అతని తండ్రి కాలంలో బావులు తవ్వించాడు. ఆ దినాల్లో నీటి సమస్య ఒక రకంగా యుద్ధాలు కలిగించే అంత సమస్య. నీటి కోసం యుద్ధాలు చేసుకునే పరిస్థితులు. అబ్రహాం చాలా బావులు తవ్వించాడు. కానీ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఆ బావులన్నిటినీ పూర్తి చేశారు. మీరు నిదానంగా ప్రతి మాట చదువుకుంటూ వస్తే ఆ వాక్యాలు మీకు బాగా అర్థమవుతాయి. ఫిలిస్తీన్లు తన తండ్రి తవ్వించిన బావులన్నిటిని పూర్తి చేస్తే మళ్ళీ ఇస్సాకు వచ్చి ఏం చేశాడంటే ఒక్కొక్కటి మళ్ళీ తిరగదోడి ఇచ్చడం మొదలుపెట్టాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఒక ప్రదేశానికి వచ్చి ఇస్సాకు మరి ఆ బావులు పూడ్చిన బావులు అంటే ఫిలిస్తీన్లు తన తండ్రి బావులను పూడ్చాడు కదా, ఆ పూడ్చిన బావులను తిరగదోడిస్తూ ఉంటే మళ్ళా ఆ గెరారు ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు వచ్చి ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఇది మాది, ఈ నీరు మాది అన్నారు. బావంతా తవ్విన దాకా ఉండేవాళ్ళు. తవ్వి ఎత్తిపోసి నీళ్లు వస్తూ ఉంటే నీళ్లు మాయి అని తగాదకు వచ్చేవాళ్ళు. ఆ నీళ్లు మాయి అని తగాదకు వచ్చేవాళ్ళు. ఏం చేస్తా, ఇస్సాకు పోట్లాడలేక అక్కడి నుంచి ఇంకొక చోటుకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ ఆ బావి తవ్వితే అక్కడ కూడా నీళ్ళు వచ్చాయి. మళ్ళీ అక్కడికి వచ్చి ఈ బావి మాదే అన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ బావి తవ్వితే అది మా నాన్న తవ్విందే, తిరగదోడిస్తే అక్కడికి వచ్చి మాది నీరు అన్నారు. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా మాది నీరు అంటున్నారు. ప్రభు ఎక్కడికి వెళ్ళాలి? ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ బావి తండ్రి తవ్విందే, మళ్ళీ ఆ బావి తవ్వితే అక్కడ కూడా నీళ్ళు వచ్చినాయి, కానీ అక్కడికి రాలేదంట. అందుకని ఆ బావికి ఒక పేరు పెట్టాడు ఇస్సాకు. ఏం పేరు పెట్టాడంటే రెహోబోతు అన్నాడు. అనండి, ఏమని పేరు పెట్టాడు? రెహోబోతు అంటే ఎడము అనండి. ఎడము. రెహోబోతు అంటే అర్థం ఏంటి? ఎడమ అని చెప్పండి. వినపడలా? నాకు వినపడేలాగా చెప్పాలి. వినపడలా? వాక్యం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా మనం వాక్యంలో ఉండాలి. ఇస్సాకుకు ఫిలిస్తీన్లకు, లేకపోతే ఇస్సాకు యొక్క పనివారికి అక్కడున్న ఫిలిస్తీన్లకి ఎడం కలిగిందని రాశాడు. మీకేం అర్థం అవ్వాలి ఇక్కడ? మన జీవితానికి, లోకానికి ఏమవ్వాలంటే ఎడం రావాలి. రెహోబోతుగా మనం మార్చబడాలి. 2 చేతులైతే స్తోత్రం చెప్పండి. శరీరానికి దగ్గర అవుతున్నాం, అడియాసలకు దగ్గర అవుతున్నాం, పాపానికి దగ్గర అవుతున్నాం, లోకానికి దగ్గర అవుతున్నాం, శరీర సంబంధమైన ఇచ్చలకు దగ్గర అవుతున్నాం. కాబట్టి వాక్యం ఏమంటుందంటే నీ శరీరములో దేవుని సంబంధమైన నిబంధన గుర్తు లేదు. రెండవది ప్రార్థన లేదు. మూడవది లోకానికి నువ్వేమవట్లేదంటే ఎడం కావడానికి ఇష్టపడలేదు. పిచ్చాడి అసలుకు నువ్వు లోబడిపోతా ఉన్నావని అర్థం అవుతుంది. ఇస్సాకుని ఇంతగా దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే ఇస్సాకు చెప్తున్నాడు అక్కడ, అదిగో వాక్యం చదవడానికి మీరు ఇష్టపడండి. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడాలి. త్వరగా రండి. 25వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో 18వ వచనం. అప్పుడు
అబ్రహాం తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలయనగా అబ్రహాము మృతి నొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అందరూ చూడండి వాక్యాలు. తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున ఆ బావులు తిరిగి తవ్వించి వాటికి అదే పేర్లు పెట్టాడంట ఇస్సాకు. తర్వాత 19వ వచనంలో ఇస్సాకు దాసులు లోయలోకి త్రవగా జలలు గల నీళ్ల బావి దొరికెను. చదవాలి. అప్పుడు గెరారు కాపురస్తులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే, ఇందాక నేను చెప్పిన సంగతులు ఇవి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తమతో కలహించినందున అతడు ఆ బావికి ఎసేకు అని పేరు పెట్టాడు. ఎసేకు అంటే చూడండి అక్కడ ఏమని రాయబడింది. తర్వాత రెండవది తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక బావి తవ్వారు. 21వ వచనం, వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టారు. సిత్నా అంటే అర్థం ఏంటి? విరోధం. ఒకటేమో జగడమాడు, రెండవది విరోధం. తర్వాత మూడవది మళ్ళా బావి తవ్వారు. దయచేసి 22వ వచనంలో చివరి భాగం, అప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు. 22వ వచనంలో అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వి దాని విషయమై వారు జగడమాడలేదు గనుక ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు, ఈ దేశమందు అభివృద్ధి పొందుతును అనుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టాడంట. 4 పుట్నోట్లో ఏమని రాయబడింది? రెహోబోతు అంటే ఏంటి? అంటే ఫిలిష్తీయులకి తనకేం కలుగు చేశాడని మాట్లాడుతున్నాడు ఇస్సాకు. చెప్పండి, లోకానికి మనకేం కావాలి అనాలి? శరీర సంబంధులకి, దేవుని పిల్లలకి ఏం కావాలి? ఎడం కావాలని చెప్పండి. అయ్యావా? లేదులే మా వాళ్ళు అయితే, లేదులే నా కులం వాళ్ళు అయితే, నా మతం వాళ్ళు అయితే, వాళ్ళతో వెళ్ళి వీళ్ళతో వెళ్ళి కరుచుకుంటే నీ జీవితం భ్రష్టు పడుతుంది, జాగ్రత్త. మలిన పడతావు, జాగ్రత్త. శరీర సంబంధులతో ఏకమైతే దేవునికి పనికి రాకుండా పోతావు, జాగ్రత్త అని చెప్తున్నాను నేను వాక్యం ద్వారా. ఇస్సాకు అంటున్నాడు 3 సార్లు వెంట పడిన దాన్ని దాటుకొని తప్పించుకొని, శ్రమ అయినా దాటుకొని తప్పించుకొని, 3వసారి బావి తవ్వినప్పుడు వాళ్ళు జగడమాడలేదంట. అందుకని దానికి ఒక పేరు పెట్టాడు ఆయన. ఏమనంటే ఎడము అనండి. లోకానికి దేవుని పిల్లలకి ఏం కావాలంటే ఎడం రావాలి. అందరూ ఆమేన్ చెప్పండి. ఒకసారి మనం ఆలోచించుకుందాం, లోకానికి మనం ఎడమయ్యామా? శరీర సంబంధమైన జీవితానికి మనం ఎడమయ్యామా? అడియాసలకు మనం ఎడంగా ఉంటున్నామా? ప్రభు బలలో ఆరాధన చేసే వాళ్ళలో అక్కడ రాయబడింది వాళ్ళు స్త్రీలకి ఎడంగా ఉన్నారంట. అంటే ఇది ఒక పవిత్రతను చూపిస్తుంది అనమాట. లోకానికి మనం ఎడంగా ఉండడం పవిత్రతను చూపిస్తుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అపవిత్రతకు ఎడంగా ఉండడం ప్రత్యేకమైన జీవితాన్ని చూపిస్తుంది. మలినమైన జీవితానికి ఎడంగా ఉండడం ప్రత్యేకతను చూపిస్తుంది. ఏమి నేర్చుకుంటున్నాం? ఎన్ని సంవత్సరాలైనా ఎన్నేళ్ళైనా వాక్యాన్ని విని మనం లోకానికి ఎడం కాకపోతే ఏ ప్రత్యేకత మనలో ఉన్నట్టు? దేవుని కొరకు బ్రతుకుతున్నట్ట? ఇస్సాకు అంటున్నాడు, ఈ దేశంలో ఇక్కడ ఖచ్చితంగా మనం అభివృద్ధి పొందుతాం. కారణం ఏంటంటే దేవుడు ఆ లోకానికి నన్ను ఏం చేశాడంటే ఆ జగడమాడే పరిస్థితుల్లో నుంచి, రకరకాల భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నాకేం కలుగు చేశాడంటే ఎడం కలుగు చేశాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించడానికి లోకానికి నిన్నేం చేస్తాడంటే ఎడం చేస్తాడు. పాపానికి నిన్నేం చేస్తాడంటే ఎడం చేస్తాడు. అయినా పర్వాలేదని చెప్పండి, స్తోత్రం చెప్పండి. లోకానికి అంటిపెట్టుకొని ఉండి దేవునికి పనికి రాకుండా పోయే దానికంటే కూడా లోకానికి ఎడమైనా పర్వాలేదు, శరీర సంబంధులకు ఎడమైనా పర్వాలేదు, లోక సంబంధమైన జీవితానికి ఎడమైనా పర్వాలేదు. దేవునికి ఇష్టమైతే చాలు, నువ్వు బ్లెస్ చేయబడతావు. దేవుడు అక్కడ అన్నాడు, నువ్వు భయపడబాక. మరి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. అడంగా ఉన్నామో అని చెప్పుకున్న తర్వాత వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ వాక్య భాగం చదువుతారా? మీకు అదిరిపోతారు మీరు. వెంటనే దేవుని ప్రత్యక్షత వచ్చింది. రెహోబోతు అని పేరు పెట్టాడంట. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళిన ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఏ రాత్రి ప్రత్యక్షమయ్యాడు? ఎప్పుడైతే ఎడంగా ఉండాలని, ఎడంగా ఉన్నామని, ఎడం చేశాడని తీర్మానం వచ్చిందో, నిర్ణయం వచ్చిందో, దేవుడు వెంటనే అతనికి ఏమయ్యాడంటే ప్రత్యక్షమయ్యాడు. దేవుని ప్రత్యక్షత కలిగిన జనులంగా మనం ముందుగాక. దేవుని ప్రత్యక్షతను మనం అనుభవించాలి అంటే ఇస్సాకులాగా మార్చబడాలి. ఎడంగా ఉండడానికి నువ్వు ఇష్టపడితే దేవుని ప్రత్యక్షత నీకు కలుగుతుంది. దేవుని ప్రత్యక్షతను చూడాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి.
దేవుని ప్రత్యక్షత నాకు కావాలి. దేవుని ప్రత్యక్షత నువ్వు అనుభవించాలంటే లోకానికి నువ్వేమవ్వాలంటే ఎడమవ్వాలి, పాపానికి నువ్వేమవ్వాలంటే ఎడమవ్వాలి, శరీర సంబంధమైన ఇచ్చలకు నువ్వేమవ్వాలంటే ఎడవ రావాలి, నీకు ఎడవ రావాలి, సపరేషన్ లైఫ్ రావాలి నీకు. అక్కడి నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాడు ఆయన? ప్రత్యక్షమై ఏం చేశాడు ఆయన? 24వ ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు అని నేను నీకు తోడై ఉంటాను, భయపడకము, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే అప్పటికి ఇసాకు ఏం చేస్తున్నాడంటే భయపడతా ఉన్నాడు. ఇప్పటి వరకు 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటంటే అతని దేహమందు నిబంధన సంబంధమైన గుర్తు అనండి. అంటే దేవునికి తన దేహం ఏం చేయబడిందంటే అప్పగించబడింది, సమర్పించబడింది. పాట పాడతా, సమర్పణ చే, కానుకలు పట్టట్లేదులే, పాడండి. సమర్పణ చేయుము ప్రభువు నాకు. ఆగండి, అక్కడ ఏం సమర్పణ చేయమన్నారు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుందంటే అక్కడ నీ దేహము, ఫస్ట్ దేహం రావాలి. నువ్వు సమర్పించుకోవాల్సింది నీ దేహాన్ని. పౌలు గారు కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో చెప్పాడు, దేవునికి పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్ములను బ్రతిమాలుకుంటున్నాను. మనం దేవునికి సమర్పించబడదుము గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తన ప్రార్థనా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. తన ప్రార్థన జీవితం మళ్ళా దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమై ఆశీర్వదిస్తానని చెప్పాడో వెంటనే మళ్ళీ ఇతను ఏం చేశాడో తెలుసండి? వాక్యం చదవండి అక్కడ దయచేసి 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసిన ఎన్ని సందర్భాలు మనకు వచ్చినాయి? వాక్యం వినేవాళ్ళు చెప్పండి. పరధ్యానంగా ఉన్న వాళ్ళకి ఎటో అర్థం కాదు, ఎటు పోతుందో అర్థం కాదు. కాబట్టి వాక్యం వినేవాళ్ళు చెప్పండి. మొదటిది, ప్రార్థన ఎక్కడ కనపడింది? భార్య ఒక పక్క తల్లి చనిపోయింది, వివాహం చేసుకోబోతున్నాడు సందర్భంలో పొలంలోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు. దుఃఖంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే రెబెకా ఇంటికి వచ్చిందో దుఃఖ నివారణ పొందాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. అతని యొక్క ప్రార్థనా లైఫ్ అతనిలోకి సంతోషాన్ని తీసుకొచ్చింది. ఎప్పుడైతే తన ఇంట్లోకి రెబెకా వచ్చిందో తల్లి చనిపోయిందన్న దుఃఖ నివారణ పొందాడు. చివరి వచ్చిన వాళ్ళు రాయబడి ఉంటుంది అక్కడ 24లో చివరి వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. దుఃఖ నివారణ పొందాడు. తర్వాత ఇంకొక సమస్యను ఎదుర్కొన్నాడు. ఏంటి సమస్య? సంతానం లేదు. సంతానం కొరకు మళ్ళీ ఏం చేశాడు? గొడ్రాలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చాడు. అందరూ గంభీరంగా స్తోత్రం చెప్పండి. 3వది ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? తన తండ్రి బావులు తవ్వితే మళ్ళీ వాటిని వాళ్ళు వచ్చి మాయి అంటే ఏం చేయలేక అక్కడి నుంచి ఎడమైందని చెప్పి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని దేవుడు ఎడంగలుగు చేశాడు, చాలు ఇక్కడ నన్ను ఆశీర్వదిస్తాడని నిర్ణయం వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు ప్రత్యక్షమైతే అక్కడ మళ్ళీ బలిపీఠం కట్టి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేసినా ప్రార్థనతో ప్రారంభించదుము గాక, ప్రార్థనతో మనం రోజును ముగించదుము గాక. ఒక దినాన్ని ప్రార్థనతో ప్రారంభించండి, ఒక దినాన్ని రోజుతోనే ప్రార్థనతోనే ముగించండి. ప్రార్థన లేకుండా ప్రారంభించొద్దు, ప్రార్థన లేకుండా రోజును ముగించొద్దు. ఉదయాన్నే ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఇందాక చెప్పాను, దావీదు అన్నాడు, ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో కాచి సిద్ధం చేసి ఉంచుతానన్నాడు. ప్రతి ఉదయాన్ని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నారు? బాగా ఆలోచించండి. ఏదో కాసేపు ప్రభా పని చేయబోతున్నాను, యాక్సిడెంట్ అవ్వకుండా చేయి, అందుకు కాదు ప్రార్థన. ప్రభా పనికి వెళ్తున్నాను, బలాన్ని నీరసం వచ్చి పడిపోకూడదు, వెనక్కి రాకూడదు, అందుకు కాదు ప్రార్థన. ఫస్ట్ రోజు చెప్పాను ప్రార్థన, 2వ రోజు చెప్పాను నేను ప్రార్థన అడిగితే జయ జీవితం కొరకు ప్రార్థన చేయాలి. చాలాసార్లు వైఫల్యం చెందుతున్నాను ప్రభా, చేస్తాడంత లిస్టు పెట్టి చెత్త లాంటి విషయాలు ప్రార్థన చేయటం పెద్ద విషయం అనుకోబాకండి. ప్రభు అన్నాడు, ఇవన్నీ మీకు కావాలని నాకు తెలిసిరా పిచ్చోళ్ళారా అన్నాడు. మరి మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకమన్నాడు. మనం దాన్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడ అన్ని ఒట్టొట్టి విషయాల మీద పడి ప్రాకులాడుతున్నాం. అందుకే యాకోబు రాసిన పత్రికలు అన్నాడు, మీరు పోరాడతారు, ఆశపడతారు, యుద్ధం చేస్తారు, కానీ మీకేమీ దొరకదు దేవుని అడగనందున. ప్రార్థన చేయకుండా నీకు ఎలా ఇస్తాడు దేవుడు? అందుకే ప్రతి విషయంలో ఇసాకు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి ఆమేనని చెప్పండి. ప్రార్థనాత్మను కలిగి ఉందుము గాక, మన కుటుంబాల్లో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందుము గాక, ఇసాకు వలె ప్రార్థించుదుము గాక. మొదటిది ఇసాకు వలె ప్రతిష్ఠింపబడాలి, 2వది ఇసాకు వలె
ప్రార్థించాలి. మూడవ సంగతి చెప్తున్నాను, ఎందుకు దేవుడు శత్రువులు లేకపోతే ఫిలిష్తీయులు అసూయపడేలాగా ఇస్సాకును ఆశీర్వదించాడో మూడవ కారణం చెప్తున్నాను. బైబిల్ ఉందా మీ కాడ? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. 26వ అధ్యాయంలోకి రండి. 26వ అధ్యాయంలో దయచేసి 2వ వచనం. యెహోవా గెరారులో ఇస్సాకును ఒక ప్రత్యక్షమయ్యాడు. మొదటి మాట చూడండి. అబ్రహాము దినములలో వచ్చిన కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఏ దేశం అంటే అక్కడే చెప్తున్నాడు, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెను. అందరూ గంభీరంగా స్తోత్రం చెప్పండి. మూడవది, ఈ మాటలు వింటున్నారా? దేవుని మాటలు వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్సాకుతో. ఐగుప్తు దేశం వెళ్దామని, అక్కడికి వెళ్తే కరువు పూర్తవుతుందని అనుకుంటుంటే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ దేశంలోనే ఉండు. ఎంతమంది దేవుని మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు? చేతులు ఎత్తండి. వింటున్నాం కానీ ఆ మాటలకు లోబడుతున్నామా? ఆ తర్వాత మీరు చదివితే దేవుడు తను చెప్పిన మాటను బట్టి 6వ వచనం చూడండి. ఇస్సాకు గెరారులో, 6వ వచనం చదవండి, పెద్దగా అందరూ చదవండి, బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ చదవండి. 26వ అధ్యాయంలో 6వ వచనం. ఇస్సాకు ఎక్కడ నివసించాడంట? ఎవరు చెప్పారు గెరారులో ఉండమని? చెప్పాలి. గెరారులో ఉండమని ఎవరు చెప్పారు? కరువు ఉన్న దగ్గర ఎలా ఉంటారు? ఉంటాడు ఇస్సాకు. ఎందుకని? దేవుడు చెప్పాడు కనుక. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది కదా మళ్ళా ఈ యాక్షన్తో పని కాదు. ఇప్పుడు తర్వాత అది మాట ఏందని తెలుసు నీకు, దాన్ని మళ్ళీ కొట్టొద్దు, దాన్ని ఒకసారి అట్టా చేయొద్దు. అసలు గంభీరంగా అందరూ లైవ్, అది వెనక్కి వెళ్తుంది. సరే వదిలేసేయి. అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఎక్కడిదాకా వచ్చాం మనం? ఎక్కడి దాకా వచ్చాం? వినపడలా? ఇస్సాకు గెరారులో నివసించాడంట. గెరారులో నివసించమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. కరువు కాలంలో కరువు వచ్చి నానా ఇబ్బందులు పడుతుంటే ఏమన్నా న్యాయంగా ఉందంటారా దేవుడికి? మీరు ఆలోచించండి. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు న్యాయమైందే చెబుతాడని చెప్పండి, ఆశీర్వాదకరమైందే చెబుతాడని చెప్పండి. ఇప్పుడు కొంతమంది ఇరాకులు వెళ్తున్నారు, భార్య పిల్లలను అందరినో తెలిసి ఆడకపోయిన తర్వాత వాళ్ళు అంట్లు కడుక్కోవడానికి, బట్టలు గుంజించడానికి. నేను నిన్నే ఒకటి చదివాను, ఒక మ్యాటర్ చదివాను. సాయంత్రం దాకా పని చేస్తారంట, బాత్రూమ్కి వెళ్తే నీళ్లు కూడా ఇవ్వరంట కడుక్కోవడానికి. అంత నికృష్టంగా బతకాలి. పారిపోతారని వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి ఆశ్రయించి మళ్ళీ ఇండియాకు వచ్చేస్తారని సాయంత్రం అయితే పని అంతా అయిపోయినాక ఇనప గొలుసులు వేస్తారంట కాళ్ళకి. ఒకసారి మీరు ఆలోచించండి ఆ పరిస్థితిని. ఇరాకుల్లో జరుగుతున్న పరిస్థితులు అవి. దుబాయ్ అంటారే, దుబాయ్ అమ్మ, ఎంబాయి దుబాయ్. అక్కడికి వెళ్ళి బాగా డబ్బు దొబ్బైతే అక్కడ మన రూపాయి అక్కడ 100 రూపాయలతో సమానం, మన రూపాయలతో 100 రూపాయలతో సమానం. ఒక రూపాయి ఎక్కడ, 100 రూపాయలు ఎక్కడ. కాబట్టి అక్కడ ఏమవుతుంది? బాగా లాభం వస్తుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు అని. ఆడకపోతే పాకీ పనులు తప్ప ఏముండవు. బట్టలు ఉతికించుకోవటం, అంట్లు గడిగించుకోవటం, వాళ్ళ కారులు, వాళ్ళ కుక్కలు గడిగించుకోవటం. సాయంత్రం అయితే మళ్ళీ కాళ్ళకు సంఖ్యలు వేస్తారు, ఎందుకంటే వీడు పారిపోతాడేమో అని, బానిస సేవ చేయకుండా. ఇలాంటి పరిస్థితులన్నీ ఇస్సాకు ఊహించుకోవచ్చు. కరువు అండి, నేను అసలే ఇబ్బంది పడి ఐగుప్తు దేశం వెళ్దామని నేను అనుకుంటుంటే దేవుడు ఏమంటున్నాడు? లేదు లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. మీరేమనుకుంటారు చెప్పండి? కరువు ఉంది మన ప్రాంతంలో, మనం ఇంకొక దేశానికి వెళ్దామని అనుకుంటున్నాం. కానీ దేవుడు వచ్చి అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళవు, దీంజనం పాడులోను ఉండు అన్నాడు అనుకోండి. ఏమంటారు మీరు? పాస్టర్ గారు చెప్పడానికి ఏమొచ్చలే, బతకడం నాకు డోకరా ఉంది, బుధవారం ఉంది, సోమవారం ఉంది, శుక్రవారం ఉంది, ఒక ఆదివారమే మినాయింపు, లేదు లేదు అది కూడా ఉంది అంటారా? అవును కదా. ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ లెక్క పెట్టుకొని ఇవన్నీ పాస్టర్ గారు కడతాడా, దేవుడు కడతాడా అంటాం మనం. కానీ ఇస్సాకు ఎక్కడ నివసించాడంట చెప్పండి? ఎందుకని గెరారులో ఉన్నాడు? దేవుడు ఉండమన్నాడు గనుక. కరువు కాలంలో అందుకే దేవుని మాట విన్నాడు గనుక. అందరు నా వైపు చూడండి. దేవుని మాట విన్నాడు గనుక, ఆ మాటకు లోబడ్డాడు గనుక దేవుడు అతన్ని ఏం చేశాడంటే బహుగా ఆశీర్వదించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం విన్న తర్వాత ఎప్పుడైనా ఆ మాటకు లోబడ్డావా? వినడం ముఖ్యం కాదు, విన్న తర్వాత ఆ వాక్యానికి నువ్వేమవ్వాలంటే లోబడాలి. ఇస్సాకు ఆదేశంలోనే ఉన్నాడు. ఆ ఆదేశము మనం ఏం చదువుతున్నాం? ఇందాకేం చదివాం? 26వ అధ్యాయంలో 12వ వచనం. ఇస్సాకు ఆదేశమందు ఉన్నవాడై
ఏ దేశంలో దేవుడు ఉండమన్నాడో పరవాసిగా ఆ దేశంలోనే ఉండి విత్తనం వేస్తే కరువు కాలంలో తను పంట ఎంత పండిందంటే 100 చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే దేవుని మాట విన్నాడు, ఆ మాటకి లోబడ్డాడు. అనండి, దేవుని మాట విన్నాడు, ఆ మాటకి. దేవుని మాట విన్న తర్వాత నేను లోబడతానని చెప్పేవాడు చేతులు ఎత్తండి. ఏం నష్టం జరగదమ్మా, ఎత్తినోళ్ళు దింపకండి. మరి కతిమా వాళ్ళ సంగతి ఏంది? ఇంతమందిలో ఒక ఇద్దరు వాళ్ళు కూడా అడబెట్టేశారు. చాలా సంతోషం. ఎంతమంది మీరు ధైర్యం చేశారు. దేవుని మాట విన్న తర్వాత విన్న ప్రతి ఒక్కరూ ఆ వాక్యానికి ఏమవ్వాలంటే లోబడాలి. ఇస్సాకులో మనం ఏం చూస్తామంటే లోబడే జీవితాన్ని చూస్తాం. దేవుని మాటకు లోబడే జీవితాన్ని చూస్తాం. ఈనాడు దేవుని వాక్యానికి లోబడే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఏం రాయబడిందో తెలుసా? మొదటి వచనంలో, యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం చూడండి త్వరగా. యెహోవా వాక్కు ఇదే. అయ్యా, లోబడిన పిల్లలకా? పక్కన వాళ్ళకి చెప్పండి, లోబడకపోతే శ్రమ కాదు, నష్టం. ఎందుకు మన జీవితంలో నష్టం? అందరు నా వైపు చూడండి. ఇస్సాకును దేవుడు బహుగా ఆశీర్వదించాడంట. శత్రువులు, ఆ ఫిలిష్తీయులు అసూయపడేంతగా ఆశీర్వదించాడంట. 4 దిక్కుల 4 వైపులా ఆశీర్వదించాడు. నిన్నెటు చూసినా ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎటు చూసినా నిన్ను చూసి పళ్ళు కొరుక్కునేంతగా ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ ఇస్సాకులాగా నువ్వు ఉండాలిగా. దేవునికి ఏం పక్షపాతం లేదు. చెప్పండి, దేవునికి ఏమీ పక్షపాతం లేదు. కానీ ఇస్సాకుని ఎందుకు అంతగా ఆశీర్వదించాడంటే ఇస్సాకు దేవుని మాట విని ఆ మాటకు లోబడ్డాడు. తన తండ్రిలో నుంచి నేర్చుకున్నాడేమో అని నేను అనుకుంటాను. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో అబ్రహాం జీవితంలో ఈ లక్షణం కనబడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల్లో అబ్రహాము జీవితాన్ని గురించి రాస్తా ఒక మాట చెప్పాడు అక్కడ. దయచేసి ఆ 11వ అధ్యాయంలో దయచేసి 8వ వచనం అందరూ చూడండి. 8వ వచనం 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 8వ వచనం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వచ్ఛముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఆక్యం చెప్తుంది, దేవుడు అబ్రహామును పిలిచాడట, నువ్వు పలానా దేశానికి వెళ్ళాలని. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినప్పటికీ కూడా దేవుని పిలుపునకు లోబడి. అందరూ చెప్పండి, దేవుని పిలుపునకు. ఎంతమంది దేవుని మాటకు లోబడే వాళ్ళు ఉన్నారు ఈరోజు? లోబడితే ఆశీర్వదించబడతావు. 30వ అధ్యాయంలో చదివిన యెషయా గ్రంథంలో లోబడనొల్లని పిల్లలకు శ్రమ, నష్టం అన్నమాట. ఎందుకు ఈరోజు కష్టం? ఎందుకు ఈరోజు కన్నీళ్లు? అందరు నా వైపు చూడండి. నేను ఇలా చెప్తున్నందుకు మీరేం బాధపడద్దు, నన్ను కూడా అపార్థం చేసుకోకండి. 1000 రూపాయలు సంపాదిస్తే 2000 బాకీ కనపడుతుంది. అర్థమైన వాళ్ళు ఆమెనానండి. సంపాదించింది ఎంత? 1000 రూపాయలు. కానీ బాకీ ఎంత కనపడుతుంది? ఒక సమస్య తీరక ముందు ఇంకొక సమస్య వచ్చి కూర్చుంటుంది. ఒక దాంట్లో నుంచి బయటపడ్డాం అనుకునే లోపు ఇంకోటి వచ్చి నెత్తిన పడుతుంది. ఎందుకు? ఎప్పుడన్నా ఆలోచించావా? మనం సంపాదించేది రూపాయి అయితే మన కోసం 10 రూపాయలు ఎదురు చూస్తుంది, రెడీగా నాకు కావాలి నువ్వు అని. అమ్మా, ఎందుకు ఇలా జరుగుతుంది మన జీవితంలో? ఇస్సాకును దేవుడు అలా చేసిన దేవుడు మనకెందుకు ఇలా చేయడు? ఎప్పుడు ఎందుకు ఆలోచించకూడదు? ఓహో, నేను అడిగాను ప్రభా, నిజమా? ఇందుకేనా నువ్వు ఈ వాక్యం చూడమన్నావు అని నేను అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. గంభీరంగా స్తోత్రం చెప్పండి. చాలా పాత హిస్టరీ కదా ప్రభా, ఇస్సాకును గురించి చాలాసార్లు నేను మాట్లాడాను కదా అంటే, కాదు ఇప్పుడు చదువు అన్నాడు. ఆ వాక్యాలు చదువుతూ ఉంటే ఒక్కొక్క విషయాన్ని దేవుడు బయట పెడతా వచ్చాడు, నాకు తెలియపరుస్తూ వచ్చాడు. నాకు పాత విషయాలే, నేను కొత్త విషయాలు చెప్పట్లేదు, ఉన్న విషయాలే చెప్తున్నాను. అక్కడ ఉన్నాయే. 100 ఫలం పండిందంట. ఆ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడంట, మిక్కిలి గొప్పవాడయ్యాడంట, అభివృద్ధిపై. 4 విషయాలు ఎందుకు జరిగాయి అంటే అబ్రహాములో ఉన్న తన యొక్క సమర్పణ జీవితం, అంటే తన దేహంలో ఉన్న నిబంధన సంబంధమైన జీవితం. 2వది ప్రార్థన జీవితం. 3వది ఏంటంటే దేవుని మాట విని దానికి లోబడతాం. అందరూ చెప్పండి, దేవుని మాట విని దానికి. అబ్రహాం ఏం చేశాడు? దేవుని పిలుపుని విని దానికి లోబడ్డాడు. ఎంతమంది లోబడుతున్నారు? సరే వదిలేయండి, ఇప్పుడు దాకా విషయం పక్కన పెట్టండి. ఇప్పటి నుంచి నేను దేవుని వాక్యానికి లోబడతానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎట్టెత్తితే సగం అని అర్థం. ఎవరి ముఖం చూడాల్సిన అవసరం లేదు నాకు. కంప్లీట్గా అసూయపడేంతగా ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు ఇలా చేయొత్తండి.
నేను ధైర్యంగా చెప్పాను కదా దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాడని. 2 జతలు పట్టుకొచ్చిన మాట నిజమే, వీడు ఎలా వచ్చాడు అనుకున్న మాట నిజమే, ఇప్పుడు నన్ను ఆశీర్వదించిన మాట కూడా నిజమే. దాన్ని నేను దాచిపెట్టక్కర్లేదు, మీ కళ్ళు చూస్తున్నాయి. అవునా కదా? మీ కళ్ళు చూస్తున్నాయి. కేవలం ఇదే ఆశీర్వాదం అని నేను చెప్పను. నా కుటుంబం అంతా రక్షింపబడింది. నాకు ఒక కుటుంబం ఏర్పడుతుందని నేను అనుకోలేదు అసలు. దేవుడు నన్ను అంతగా ఆశీర్వదించాడు. అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి, దేవుని అభిషేకం, దేవుని మాటకు లోబడే విధానం ఉంటే చాలు, దేవుడు నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడు, అభివృద్ధి చేయటం మొదలు పెడతాడు. హేళనకు ఆస్పదమైన నీ జీవితం నాది, హేళనకు ఆస్పదమైన జీవితం నాది. మణిమ గారిని అడగండి, వచ్చింది ఈరోజు. ఎగతాళి పాటలు పాడేవాళ్ళు నన్ను చూసి. హేళనకు నిలయమైన జీవితం నాది. అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణే, కానీ దేవుని మాటకు లోబడ్డప్పుడు దేవుడు బ్లెస్ చేయడం ప్రారంభించాడు. మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను, ఇస్సాకులాగా జీవితాన్ని ప్రారంభించండి. మరి తిరుగు లేకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. లోక సంబంధమైన జీవితానికి నువ్వు ఎడం కాకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. దేవుని నిబంధన సంబంధమైన ఆ నిబంధన గుర్తు నీలో లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. దేవుని వాక్యం ఎంత విన్నావు కాదు ముఖ్యం, ఎంత లోబడ్డావో ముఖ్యం. అనేక సార్లు గొప్ప తెప్పలుగా వాక్యం అబ్బో ఏం చెప్పాడులే వాక్యం, ఏం చెప్పాడు, ఓ చొక్కలు చూపించాడు. లోబడ్డావా అంటే ఏం మాత్రం ఉండదు, దులుపుకొని రావటమే. మంచి వాక్యాలు నువ్వు వినలేదని నేను చెప్పను, విన్నావు మంచిదే. ఆ వాక్యానికి లోబడ్డావా? ఎవరి ద్వారా మాట్లాడితే దేవుడేగా మాట్లాడాడు వాక్యంలో. ఆ వాక్యానికి లోబడ్డావా? ఆ వాక్యాన్ని విన్నావు కదా, ఆ వాక్యానికి భయపడి జీవిస్తున్నావా? గడిచిన 2 రోజుల్లో కూడా దేవుడు అదే మాట్లాడుతూ వచ్చాడు సిద్ధపాటు కూడికల్లో. ఇస్సాకు వలె దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించడు? మనకెందుకు ఈ సమస్యలు, ఎందుకు ఇబ్బందులు, మనకెందుకు ఈ ఊరి, ఎందుకు ఈ నష్టం? వాక్యం చెప్తుంది లోబడలేదు కాబట్టే. ఏం చదివారు 30వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో? లోబడనొల్ల నీ పిల్లలకు, పిల్లలే కానీ ఎలాంటి పిల్లలంట? అమ్మ పిల్లలే అనండి, పక్కన వాళ్ళకి చెప్పండి పిల్లలే అనండి. దేవుని పిల్లలమే, కానీ లోబడుతున్నామా? వాక్యానికి లోబడుతున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? ఇస్సాకు ఆశీర్వాదానికి కారణం ఏంటంటే విన్నాడు, లోబడ్డాడు. ఎక్కడుండు అన్నాడు దేవుడు? గెరారులో ఉండు. ఈ దేశంలోనే ఉండంటే ఆ దేశంలోనే ఉన్నాడు. అక్కడే విత్తనం వేశాడు. అక్కడే దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. గంభీరంగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఫైనల్గా 4వ విషయం చెప్తాను. దేవుడు అతను ఆశీర్వదించడానికి అతనిలో ఉన్న 4వ లక్షణం ఏంటో తెలుసా? దేవుని మాట నమ్మడం. అనండి, దేవుని మాట. ఒక పక్క కరువు వచ్చిందని, కరువు కాలంలో బాధపడుతుంటే ఇంకొక దేశం వెళ్దామని దేవునితో ఒకవేళ దేవుని సన్నిధిలో ఎదురు చూస్తుంటే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. చెప్పండి, ఇక్కడే ఉండు, నేను నిన్ను కరువు ఒక పక్క విలయతాండవం చేస్తుంటే ఇక్కడే ఉండంటే మీరు నమ్ముతారా దేవుడు ఆశీర్వదిస్తాడని? అక్కడే ఉందన్నా, అక్కడే ఉందంటే మళ్ళీ బైబిల్ చూస్తారు. నేను ఇప్పుడు దాకా చెప్పింది చెప్పండి. అక్కడే ఉంది, గెరారులో ఏముంది? కరువు ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? అక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ మాటను ఎలా తీసుకుంటాం? మనం నమ్ముతామా? కరువు ఉండి ఒక పక్క అల్లాడుతుంటే దేవుడు ఏంది ఇక్కడే ఉండమంటున్నాడు? నాకేమందో ఏదో అయినట్టుంది అనుకుంటారా లేదా? వేరేగా ఆలోచిస్తారా లేదా? పాస్టర్ గారి ద్వారా ఆ మాట చెప్తే అసలు పాస్టర్ గారు మాట తీసుకుంటారా? ఈ అప్పులన్నీ పాస్టర్ గారు కడతాడు అంటారు సలహా చెప్పినాడు. ఒకవేళ మీరు వెళ్ళి అడగండి, అక్క ఏమంటావు, పాస్టర్ గారు ఇంటి చెబుతున్నాడు దేవుడు ఆశీర్వదిస్తాను అంటాడు, ఇక్కడే ఉండమంటున్నాడు అని మీరు కానీ చెప్తే వాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు ఏమిస్తారంటే కట్టమని అన్నీ మరి పాస్టర్ గారినే అంటారా లేదా? అనరా? అలాంటి వాళ్ళు ఇక్కడ లేనందుకు స్తోత్రం చెప్పండి. మరి ఏమంటారమ్మా? అన్నీ కట్టమను, రేపు సోమవారం మొదలు డాక్రా కట్టాలా, బుధవారం వాడు రావాలా, మంగళవారం వాడు వస్తాడు, మళ్ళీ ఇవన్నీ కాదు ఆ దుప్పట్లు ఇచ్చిపోయినోడు ఉన్నాడు, ఆడు కాకుండా మరి పెరుగోళ్ళు, పాలోళ్ళు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ పాస్టర్ గారు కట్టమని ఎక్కడికల్లా తేడా ఉందాం అనరా? కానీ ఇస్సాకు దేవుని మాట లోబట్టమే కాకుండా ఆ మాటను ఏం చేశాడంటే నమ్మాడు. విశ్వాసికి విశ్వాసమే ఆధారం అండి అనండి. విశ్వాసికి విశ్వాసమే ఆధారం. అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. గాలిలో గాలిపటం ఎగురుతుందంటే దానికి ఆధారం దారం అనండి. గాలిలో గాలిపటం ఎగురుతుంటుంది, దానికి ఆధారం దానికి గట్టిన దారం. ఆ దారం తెగిపోయింది అనుకో ముళ్ళ కంపలకు తగులుకుంటుంది. అది దేనికి తగులుకుంటుంది? గాలి కొడుతుంటే గిరా ముళ్ళ కొడతా ఉంటుంది, గిరగిర తిరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? లేకపోతే కరెంటు తీగలకు తగులుకుంటుంది. అది
స్తంభాలు నేలాడుతుంది చూసారా? గాలిపటాలు ఎప్పుడన్నా గిరగిరగిర చుట్టుకుంటూ ఉంటాయి, గుద్దుకుంటూ ఉంటాయి, తగులుతూ ఉంటాయి. కారణం ఏంటి చెప్పు? దానికి ఉన్న ఆధారం ఏమైపోయింది? తెగిపోయిందని చెప్పమ్మా. ఆధారం తెగిపోయిందని చెప్పు. విశ్వాసికి విశ్వాసం ఆధారం అయితే, ఆధారం లేకపోతే నువ్వేమైపోతావు? తెగిపోతుంది. నీ జీవితం తెగిపోయిన గాలిపటం లాగా దేనికి తగులుకుంటుందో తెలియదు, ఎవరికి తగులుకుంటావో తెలియదు, ఏ కంపకు తగులుకుంటుందో తెలియదు ఆ గాలిపటం. నేను ఆ పరిస్థితి కూడా అంతే. బాగా మనసు పెట్టి ఆలోచించండి. విశ్వాసికి విశ్వాసమే ఆధారం అనండి. విశ్వాసికి విశ్వాసమే ఆధారంగా బ్రతకాలి. విశ్వాసాన్ని ఆధారం చేసుకొని బ్రతకాలి. ఆధారం చేసుకొని బ్రతకాలి. విశ్వాసి విశ్వాసం మీద ఆధారపడతాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని రాయబడింది. చెప్పండి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. కాబట్టి విశ్వాసంలో అతడు ఎంత ప్రావీణ్యత కలిగిన వాడై దేవునికి స్నేహితుడని ఎంచబడి మరి నమ్మబడి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అతని కుమారుడైన ఇస్సాకులో కూడా ఆ లక్షణాన్ని చూస్తున్నాం. అతని తర్వాత వచ్చిన మనం అబ్రహాం సంతానం అయితే, లేకపోతే అబ్రహాం పిల్లలం అయితే, విశ్వాసులకు తండ్రి అయిన ఆయన సంతానం అయితే, వాళ్ళ ద్వారా వచ్చిన లక్షణాలు ఎందుకని పుడిపుచ్చుకోవట్లేదు? ఎందుకని వాటిని పొందాలనుకోవట్లేదు? ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మొదటి చెప్పండి. అతని దేహంలో నిబంధన సంబంధమైన గుర్తుంది. అతని దేహం దేవునికి ఏం చేయబడిందంటే సమర్పించబడింది, అర్పించబడింది. నెంబర్ 2, ప్రార్థనా జీవితం. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటే మరి తిరుగుండదు వాళ్ళకి. ఏ సమస్యలైనా మీరు జయిస్తారు. ప్రార్థన లేదంటే మీరు పడిపోతున్నారని, పాపానికి దగ్గరవుతున్నారని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. ప్రార్థన లేదు నీ కుటుంబంలో అంటే పాపానికి నువ్వు దగ్గర అవుతున్నావు, గుర్తుపెట్టుకో. ప్రార్థన లేదంటే నువ్వు పడిపోతున్నావు, గుర్తుపెట్టుకో. ఏ కుటుంబంలో ప్రార్థన ఉన్నదో వాళ్ళు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన పాపం చేయకుండా కాపాడుతుందంట. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడండి. దేవుని పిల్లలు ప్రార్థనను కలిగి పాపానికి దూరంగా ఉండాలి. అలా పాపానికి నువ్వు సమీపంగా ఉన్నావంటే నీ జీవితానికి వచ్చే భ్రష్టత్వం ఇంతంత కాదు. ఎవరైనా సరే ఇస్సాకును అంతగా ఆశీర్వదించడానికి తన దేహంలో ప్రార్థన ఉంది, తన దేహంలో దేవునికి సమర్పించబడిన గుర్తుంది. తర్వాత 3వది, దేవుని మాట విన్నాడు, దాన్ని లోబడ్డాడు. 4వది ఏంటంటే అబ్రహాము దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. కరువైనా, కష్టమైన, ఆ దేశంలో ఉన్న పరిస్థితులు ప్రతికూలమైన అక్కడే ఉండి విత్తనం వేశాడు, 100 అంతల ఫలం పొందాడు. చప్పట్లు కొట్టి అందరూ గంభీరంగా దేవుని మహింపరచండి. చాలా సంతోషంగా అనిపించాలి. కొద్దిగా నవ్వుతా కొట్టండి, మొక్క ఇంత దెబ్బలాగా పెట్టుకొని ఎందుకు? హ్యాపీగా హల్లెలూయా. అవును ప్రియులారా, ఇస్సాకు వలె నువ్వు ఆశీర్వాదం పొందుతావు ఖచ్చితంగా. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను చూసి పొళ్ళు కొరికే అంతగా, అసూయపడే అంతగా. అవును, నా లైఫ్లో నేను చూశాను. ఇస్సాకు లైఫ్లో మనం చూస్తున్నాం. ఏమి లేకపోవచ్చు, శూన్యంగా కనపడవచ్చు, ఆశించదగిన ఫలితాలు కనబడకపోవచ్చు, కానీ నమ్మో. వాక్యాన్ని విన్నావు కదా, వాక్యానికి లోబడు. నీ ప్రాణాత్మ దేహాన్ని దేవునికి సమర్పించుకో. వాక్యానుసారంగా బ్రతుకో, విశ్వాసంతో బ్రతుకో, విశ్వాస మూలంగా జీవించు. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో చూడు. నీ కళ్ళతో చూస్తావు వాటిని. ముందు కాలంలో దేవుడు తన మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తన వాగ్దానాలు మన కొరకు నెరవేర్చునుగాక. ఇస్సాకు జీవితాన్ని 100 ఫలంగా మార్చిన దేవుడు, క్రమక్రమంగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించిన దేవుడు, మిక్కిలి గొప్పవాడుగా చేసి దీవించిన దేవుడు, చేరికుడి వచ్చిన మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి గొప్పవారినిగా చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇస్సాకు జీవితంలో నుంచి దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువానికి స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందామా?